దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని రాగా, దేవుడు అయిన యెహోవా మాయమాయను ఇప్పుడు వాళ్ళిద్దరూ ముచ్చట్లాడరి ఉందండి బైబిల్లో. దేవుడు ఉండగానే జరిగిందా? దేవుడు వెళ్ళిపోయిన తర్వాత జరిగిందా? బాగా గమనించండి, ఇక్కడ దేవుడిని విడిచిపెట్టడం గురించి కాదండి ఇంపార్టెంట్. ఈ భూమి మీద దైవత్వం యొక్క ప్రత్యక్షతైన కుటుంబ జీవితం, అది మనం అర్థం చేసుకోవాలి. సంఘముగా దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయనతో ఉన్న సంబంధము జీవము. దేవుడు ఏమిచ్చాడు? ఆదికాండము 2:7 నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు చెప్పండి, దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏంటి? దేవుడు ఎలా పరలోకంలో జీవిస్తున్నాడో సేమ్ అదే లైఫ్ ఈ భూమి మీద ఆదాముకి ఇవ్వబడింది. అదే జీవితం ఆదాముకి ఇవ్వబడింది. అదే జీవితము ఇవ్వబడిన ఆదాము ప్రకటెముక, అదే జీవమునకు సంబంధించిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించాడు. అదే జీవానికి సంబంధించినటువంటి ప్రకటెముక ఆ స్త్రీగా నిర్మించిన తర్వాత వారిరువురు ఎదురెదురుగా దేవుడు పెట్టి ఉన్నాడు. ఎదురుగా పెట్టారో వెనకాల ముందర పెట్టారో తెలీదు, కానీ పెట్టాడు. వాళ్ళను అలా జతపరిచిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, అది భూమికి సంబంధించిన విషయము. భూమి మీద ఇలా ఉండాలని దేవుడు కోరుకున్నటువంటిది. భూమి మీద ఇలాగనే కుటుంబం ఉండాలని ఆశ కలిగి దేవుడు ఆదామవ్వను చేసి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బంధం అనేది ఉంటుంది. బంధం, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే, అది తెగదు తెల్లారదండి. ఎంత తెంపాలనుకున్నా తెగిపోందే బంధం అని. ఎందుకంటే అది ఫిజికల్ రిలేషన్షిప్ అనేటువంటిది బంధం కాదు, మానసిక బంధము, ఆత్మ సంబంధమైన బంధము. దేవునికి మానవునికి ఉన్న బంధం ఏంటంటే ఆత్మ సంబంధమైన, జీవ సంబంధమైన, మానసిక సంబంధమైన, శారీరక సంబంధమైన, ఆలోచనలకు సంబంధించిన ప్రతి దానికి బంధింపబడినటువంటిది. అటువంటి బంధములో నుంచి వచ్చినటువంటి జీవమును ఆదాము అవ్వ కలిగి ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టడము అంటే అర్థం ఏంటంటే, ఆ జీవము దేవునిలో నుంచి ఎంతైతే వచ్చిందో, ఇంకా నాకు దేవుడే అన్న, నాకు దేవుడే సమస్తము, ఈ భూమి మీద ఏమొద్దు అన్న దాంట్లో నుంచి ఇప్పుడు డివైడ్ అయ్యి ఈ భూమి మీద బంధాలను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునితో ఉన్న బంధము, జీవము సంబంధమైన బంధం, ఆత్మ సంబంధమైన బంధం అనేటువంటిది ఎలా ఉందో అది ఎప్పుడూ పోదు. కానీ ఆ జీవితంలో నుంచి ఈ భూమి మీద అలానే బంధములో కొనసాగడానికి దేవుడు ఆదాము అవ్వను ఇచ్చాడు.